ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. మీ పేరమ్మా? నా పేరు సత్యావతి. ఏం చేస్తుంటారమ్మ? మేమా ఏకసాయం చేస్తాం, ఏకసాయం చేసుకుంటాం. గ్రామం, మండలం? తొర్రూరు మండలం, మడపల్లి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయదారులకు ఎట్లా ఉన్నదని అంటే రైతు బంధు మాకు పెట్టింది, మాకైతే వచ్చింది, మాకు వచ్చింది కానీ తత్తి మహిళలు రాలేదన్నారు. ఇక గ్యాస్ ఫ్రీ అన్నారు, రుణమాఫీ నాకైతే అయింది అందరికీ 1,70,000 అయింది. బస్సు ఫ్రీ కానీ కొంతమంది ఏమో అది రైతు బంధు రాలే అన్నారు, మాకైతే వచ్చింది. కానీ ఇల్లు మాత్రం ఇగో మన సంక్రాంతికి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, ఇది అది అని చాలా మంత్రులు చెప్పిండ్రు, మన సీఎం కూడా చెప్పిండు. ఇంద్రమా ఇల్లు ఇప్పటిదాకా రాలే, మాకు ఇల్లు లేదు, కిరాయి ఇల్లులో ఉన్నాం, ఇల్లు లేదు, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని ఇదే మాట మాట్లాడుతుండ్రు. మళ్ళా పింఛని 4,000 ఇస్తా అన్నారు, పింఛని 4,000 లేవు. ఇక ఇదే అట్లా నడుస్తుంది, ఇక మాకు ఇల్లు లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అని అంటే అది చేసినంత మాత్రం మంచిగానే చేసిండు. నల్లలు నీళ్ళు లేకుంటే టప పిట్టలు చచ్చిపోయినరు, మనుషులు చచ్చిపోయినరు. నీళ్ళు మంచిగా చేసిండు, అది చేసిన పని అన్ని మంచిగా చేసిండు. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదని అంటుర్రు, అది మాకు తెలియదు. కానీ మాకు ఇచ్చింది అన్నీ మాత్రం ఫలాని తారీఖున పైసలు పడుతుందంటే రైతు బంధు పడేది, ఫలాని తారీఖున నల్లలు వస్తున్నాయంటే నల్లలు వచ్చేది. అది ఏ మాట మాట్లాడితే అది చేసి తీరిండు కేసీఆర్. అన్ని పాలన. ఇక మన పిల్లగాళ్ళు కన్నోళ్ళకు, కడుపు తూటి వన్నోళ్ళకు అవి మళ్ళీ ఈ సీరలు మన బతుకమ్మ సీరలు వస్తుంది అన్నాడు. ఇప్పటిదాకా బతుకమ్మ సీరలు కూడా గతి లేదా. అట్లా చెప్పుకుంటా పోతుండు, చేసేది చెయ్యి, ఇప్పుడు కాకుంటే నిరుడు ముందే తోడి చెయ్యి. కానీ ఫలాని తారీఖు నాడు చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఎన్ని తారీఖులు అబద్ధం, అట్లా సీఎం అబద్ధం ఆడతారా? రేవంత్ రెడ్డి పెద్దోడు కదా, చెప్పిన మాట కరెక్ట్గా ఉండాలి. అది ఒకటి మా కోపం. ఏం లేవు, నువ్వు ఎలా చేయకుండా రేపైనా చేయి, రేపు చేయకుండా ముందుకైనా చేయి. కానీ ఇక ఇల్లు ఇస్తా, ఫలాని తారీఖు నడిస్తా అని అంటే మేము కిరాయి గట్టి చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఇల్లు గతియే లేదా అన్నమాట. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఉపేంద్ర. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముందండి, ఇక ఆయన కొన్ని మంచిగా చేస్తాడు, కొన్ని వేరే తిరిగా చేస్తాడు. ఏమేమంటే ఈ బస్సులు మంచిగా లేవు, ఈ జనం ఒకరి మీద ఒకరు పడి ఎంత ఆగం, మరి ఎంత మంచిగా లేదండి. కొన్ని వ్యవసాయదారులకు కూడా మంచిగా కొంతమందికి వేస్తాడు, కొంతమందికి వేయట్లేదట. ఏదైనా 5 ఎకరాలు ఉన్నోనికే వేయాలి, ఎక్కువ తక్కువ ఉన్నోనికి వేసి అంత ఆగమాగం అంత ఏందండి. తక్కువ ఉన్నోనికే వేయాలి, అన్నీ ఇట్లా మంచిగా చేయట్లే ఆయన కూడా. కొన్ని గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా కొన్ని మంచిగా చేసిండు, కొన్ని చేయలేదండి. 100 ఎకరాలు ఉన్నోనికి వేసిండు, 50 ఎకరాలు ఎకరం ఉన్నోనికి వేసిండు. ఆయనది కూడా అదేం మంచిగా లేదు. మళ్ళీ అదేందో అది పెట్టి అంత ఆగం చేసిండు. చాలా మంది భూముల కాడ ఇది అయిపోయిండ్రు, ఆయన కూడా కేసీఆర్ చేసిండు. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? దసరు నాయక్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మడపల్లి గ్రామం, తొర్రూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి చాలా హామీలు బాగానే ఇచ్చాడు, కానీ అవి అమలు అయితే అది సక్సెస్ అవుతుంది. కానీ కొన్నేమో ఇక ఇస్తామంటున్నాడు, ఇక రాలేదు, ఇది లేదు, అప్పుల పాలైందని కొద్దిగా చిన్న ఇది అవుతుండే. మరి
మా అప్పులు అయితే మాఫీ అయిపోయింది. ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తానంటుండు కానీ ఇప్పుడు అవన్నీ దాటేసిపోతుండు. మరి ఎప్పుడు వస్తుందో ఏదో తెలియదు. మరి ఒక్కొక్కటి అట్లా చేస్తుండే కాబట్టి అవన్నీ మొత్తం కంప్లీట్ అయితే మంచిగానే అవుతుంది. అది అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా అంత మంచిగానే చేసిండు కానీ అప్పుడు కూడా ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇది అయిపోయిండు. ఇండ్లు ఇవ్వలేదు. మళ్ళీ రెండోది ఏమో మరి అప్పు 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు కానీ అప్పుడంతా ఈయనేమో 2,000 దాకా మాఫీ చేసిండు మన రేవంత్ రెడ్డి. మరి నీళ్లు గిట్లా మంచిగానే సౌలభ్యం చేసిండు మన కేసీఆర్. మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఇండ్లు ఇవ్వలేదు. అందుకని కొంత ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన తీసేసారు ఆయన. మరి రేవంత్ రెడ్డి మొత్తం కనుక ఇవి చేస్తే ఆయనే వస్తాడు. ఇల్లులు ఉద్యోగాలు అటువంటివి ఇస్తే బాగుంటుంది. మరి ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. ఆ హామీలు నెరవేరాలి కదా. కాబట్టి ఆ హామీలు నెరవేరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మంచిది.